తిరుపతి తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ కమిషన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి. టోకెన్ల జారీ ఏర్పాట్లలో లోపాలపై విచారణ జరిపి బాధ్యతలను నిర్ధారించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు సూచించాలి. 6 నెలల్లో విచారణ నివేదిక ఇవ్వాలి. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ విజయానంద్. ఇది మనందరికీ తెలిసిందే అండి. వైకుంఠ ఏకాదశికి 2 రోజుల ముందు ఏదైతే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు జారీ చేస్తున్నారు, టికెట్లు జారీ చేస్తున్నారు అని చెప్పిన నేపథ్యంలో భక్తులు తండోపతండాలుగా వెళ్ళి క్యూ లైన్లలో వేచి ఉన్నారు టికెట్ల కోసం. అయితే అదే సమయంలో అక్కడ రద్దీ ఎక్కువ ఉండడంతో పక్కనే ఉన్న పద్మావతి పార్క్లో వెయిట్ చేయమన్నారు. పద్మావతి పార్క్లో వెయిట్ చేస్తుండగా ఒక మహిళకు అస్వస్థత రావడంతో అక్కడికి వచ్చిన డిఎస్పీ అంటే ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి గేట్ ఓపెన్ చేశారు. సో ఆ గేట్ ఓపెన్ చేసినప్పుడు ఆయన అనౌన్స్ చేసి ఉండాల్సింది, ఇలా మహిళకి హెల్త్ బాగాలేదు, తీసుకెళ్ళడానికి వస్తున్నాం, టికెట్లు అయితే ఇంకా జారీ చేయట్లేదు, అనౌన్స్ చేస్తామని. బట్ ఆ కమ్యూనికేషన్ అయితే కనుక అక్కడ లేదు అన్నది మనం తిరుమలలో ఈ తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు ఇచ్చిన వార్త, మనం చెప్పుకున్న వార్త అండి ఇది. సో ఆ నేపథ్యంలో గేట్లు తెరిచారు అని చెప్పేసి ఆ మహిళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కోసం గేట్ ఓపెన్ చేస్తే గేట్లు ఓపెన్ చేశారని చెప్పేసి భక్తులందరూ రావడంతో తొక్కిసలాట జరిగి దుర్ఘటన అయితే జరిగింది. 6 మంది మృతి చెందారు. దాదాపు 40 మందికి పైగా గాయాల పాలయ్యారు. దానికి సంబంధించి ఎవరు బాధ్యతలు, ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఎందుకంటే తిరుమల తిరుపతికి సంబంధించి, దేవస్థానానికి సంబంధించి ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది. సో కాబట్టి దీనిపైన సీరియస్ అయింది కేంద్రం కూడా. అలాగే న్యాయ విచారణ జరిపించాలి అని చెప్పేసి ఒక రిటైర్డ్ జడ్జితో, సో ఏదైతే తిరుపతి తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలన్నారు. అలాగే విచారణ కమిషన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారిని నియమించారు. టికెట్ల టోకెన్లు జారీ చేసే సమయంలో అంటే ఎందుకు ఇలా జరిగింది, ఏంటి, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ సమన్వయం లోపించింది, సో ఎవరు దీనికి బాధ్యతలు అన్నది నిర్ధారించి ఒక నివేదిక సమర్పించాలని చెప్పేసి చెప్పింది. దానికి 6 నెలల లోపు ఆ విచారణ పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు ఎవరు సిఎస్ విజయానంద్ గారు. మరి అంటే ఇంకొక మాట కూడా చెప్పారు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు కూడా సూచించాలి నివేదికలు. అంటే జరిగిన ఘటన పైన ఇచ్చే రిపోర్ట్, ఎవరు బాధితులు, ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఎక్కడ సమన్వయం లోపించింది, వీటన్నిటితో పాటు ఇలాంటివి జరగకుండా ఉండేందుకు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది కూడా సూచించండి అని చెప్పేసి చెప్పారు.